కాగ్నిటివ్ డిస్టార్షన్స్ అంటే ఇర్రాషనల్, ఎగ్జాజరేటెడ్ అండ్ అన్రియలిస్టిక్ థాట్స్. ఇవి సాధారణంగా నెగిటివ్గానే ఉంటాయి. కొన్ని మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేశాము, మరికొన్ని ఇవిగో. షుడ్ స్టేట్మెంట్స్ మనకంటూ లేదా మన చుట్టూ ఉన్న వాళ్ళకి కొన్ని రిజిడ్, స్ట్రిక్ట్ రూల్స్ లేదా ఎక్స్పెక్టేషన్స్ పెట్టడం. ఈ ఏజ్కి నేను చాలా సక్సెస్ఫుల్గా ఉండాలి, మా హస్బెండ్ నేను ఏమీ చెప్పకుండా నా మూడ్ని అర్థం చేసుకోవాలి, నాకు దేవుని మీద ఎలాంటి డౌట్స్ ఉండకూడదు. ఇవన్నీ షుడ్ స్టేట్మెంట్స్. ఈ షుడ్ స్టేట్మెంట్స్తో అవతల వాళ్ళపైన మనకు ఒక రిజెంట్మెంట్ కలుగుతుంది. ఆ షుడ్ స్టేట్మెంట్స్ ఇఫ్ దే ఆర్ డైరెక్టెడ్ టువర్డ్స్ అస్, దే కాజ్ గిల్ట్ అండ్ షేమ్. లేబులింగ్ మనలో లేక మనతో ఉన్న వాళ్ళలో ఒక చిన్న తప్పు ఆర్ నెగిటివ్ క్వాలిటీ దొరికినా అది పట్టుకుని మొత్తం పర్సనాలిటీని డిఫైన్ చేయటం. హ్యూమన్ బీయింగ్స్ ఆర్ కాంప్లెక్స్ బీయింగ్స్. లేబులింగ్లో ఏం చేస్తామంటే ఆ కాంప్లెక్సిటీని ప్రక్కన పెట్టి వాళ్ళు చేసిన ఒక చిన్న లోపం ద్వారానే తీర్పు తీర్చుతాం. ఎప్పుడు ఆ వ్యక్తిని చూసినా ఆ లోపం ద్వారానే చూస్తాం. ఒక అబద్ధం చెప్పినప్పుడు ఆ వ్యక్తి ఒక మోసగాడు అని లేబుల్ చేయటం అన్నమాట. మీరు ఎమోషనల్గా స్ట్రగుల్ అవుతే ఐఎమ్ బ్రోకెన్ అని మిమ్మల్ని గూర్చి మీరు ఒక లేబుల్ వేసుకోవటం అన్నమాట. ఒక చిన్న కాన్ఫ్లిక్ట్ వచ్చిందంటే వాళ్ళని టాక్సిక్ పీపుల్ అని ముద్ర వేయటం అన్నమాట. ఇమోషనల్ రీజనింగ్ మన ఇమోషన్స్ని ప్రూఫ్లా అనుకోవడం. నాకు భయంగా ఉంది కాబట్టి ఈ సిచ్యువేషన్ చాలా డేంజరస్. ఐ ఫీల్ వర్త్లెస్, సో నేను నిజంగానే వర్త్లెస్. వాళ్ళకు నేనంటే ఇష్టం లేదు. ఎందుకంటే నాకు అనిపిస్తుంది వాళ్ళకి నేనంటే ఇష్టం లేదని. ట్రూత్ని పక్కన పెట్టి మన ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ని ప్రూఫ్గా వాడుకోవటం. గుర్తుపెట్టుకుందాం, మన ఫీలింగ్స్ ఫ్యాక్ట్స్ కాదు, మన థాట్స్ ఫ్యాక్ట్స్ కాదు. పర్సనలైజేషన్ అండ్ బ్లేమింగ్. ఏదైనా అనుకున్నట్టు జరగలేదంటే ఇదంతా నా తప్పే అని అనుకోవటం పర్సనలైజేషన్. నా ఫ్రెండ్ కొంచెం డల్గా ఉంది, నా వల్లే అనుకుంటా, నేనే ఏదో చేసుంటాను. మా గ్రూప్ ప్రాజెక్ట్ ఫెయిల్ అయిపోయింది, నా వల్లే. దీనివలన అనవసరమైన షేమ్ అండ్ గిల్ట్ వస్తాయి. దానికి రైట్ ఆపోజిట్ బ్లేమింగ్. మన తప్పు ఏమైనా ఉందా లేదా అని చూసుకోకుండా అవతల వాళ్ళదే తప్పు అని అనుకోవటం. మా టీచర్ తన పని సరిగ్గా టీచ్ చేయలేదు కాబట్టి నేను ఫెయిల్ అయ్యాను. మా బాస్ వల్ల నా జీవితంలో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ లేకుండా పోయింది. ఇదెందుకు డిస్టార్షన్ అంటే మనల్ని ఒక చోట నిలిపివేస్తుంది. తప్పు పూర్తిగా ఇంకొకరిదే, మనదేమీ లేదు అని అనుకుంటే ఆ పరిస్థితి మార్చడానికి, మనల్ని అభివృద్ధి పరచుకోవటానికి మనకు పవర్ లేనట్టుగా అనిపిస్తుంది. చాప కింద నీరులా పాకి మన వెల్బీయింగ్ని ఎఫెక్ట్ చేసే ఈ కాగ్నిటివ్ డిస్టార్షన్స్ని ఎలా ట్యాకిల్ చేయాలో నెక్స్ట్ వీడియోలో చూద్దాం.